పట్టణ గంగానమ్మపేటలో పాత శివాలయంగా పిలుచుకునే చారిత్రక శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ఇదే రోజున ఆరుద్ర నక్షత్రం అంటే ఆర్ధ నక్షత్రం అని కూడా అంటారు. అర్ధ నక్షత్రంకు అధిదేవత రుద్రుడు, శివుని ఉగ్ర రూపంగా భావిస్తారు. అందుకే ఈ నక్షత్రం శివారాధనకు అత్యంత పవిత్రమైనదిగా అనేక సాంప్రదాయాల్లో పరిగణిస్తారు. దీనికి తోడు ఇదే రోజు మాస శివరాత్రి కూడా రావడంతో భక్తులు భారీగా పాత శివాలయానికి తరలి వచ్చారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. శివలింగానికి అభిషేకాలు చేశారు, బిల్వ దళాలు సమర్పించారు, ఓం నమః శివాయ మంత్రాన్ని జపించారు, ప్రత్యేక పూజలు అభిషేకాలను చేయించుకున్నారు. రుద్రాభిషేకం ప్రత్యేక అర్చనల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. దాతల సహకారంతో భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి వివి రమణకుమారి పర్యవేక్షించారు. కావాల్సిందేనా తీస్తున్నా లోపలికి వెళ్ళొచ్చా. పర్వతవర్ధిని సమేత రామేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి మరియు అందులో స్వామివారం సందర్భంగా జనం అధిక సంఖ్యలో ఇచ్చేసి స్వామివారి అభిషేక పూజలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి అభిషేకాలు ప్రారంభించడం జరిగింది. అధిక సంఖ్యలోనే భక్తులు వచ్చి స్వామివారి అభిషేకాలు నిర్వహించుకుంటున్నారు. ఈ అధిక జనాభా అనేది మనం ముందుగానే ఎక్స్పెక్ట్ చేయడం వల్ల ప్రత్యేకమైన క్యూ లైన్స్, తీర్థ ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంతకరమైన వాతావరణంలో స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా భక్తులందరూ కూడా సహకరిస్తూ వారు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నాము. ఈ సందర్భంగా దాతల సహకారంతో భక్తులకి మధ్య కూడా వితరణ, ప్రసాదాల వితరణ ఏర్పాటు చేసి ఉన్నాము.